బర్త్‌డే పార్టీకి టైంకి పల్లవి లేకపోయేసరికి ఇక సుమలతకి, చరణ్‌కి బాగా అవమానం జరుగుతుంది కదా! అయితే ఇక ఆ కోపంతోని సుమలత పనిష్మెంట్ ఇస్తుంది. చూడు, మొత్తం అంతా క్లీన్ చేయాలి. డెకరేషన్ దగ్గర నుంచి మొత్తం కంప్లీట్‌గా ఇక్కడ ఏమీ లేకుండా క్లీన్ చేయాలి. అదే నీ పనిష్మెంట్ అని చెప్పి సుమలత చెప్పేసి, ఎవరైనా హెల్ప్ చేస్తే నేను ఊరుకోను, నా మీద ఒట్టే అని చెప్పి ఇక సుమలత అలా చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇక పాపం కష్టమైనా సరే ఆపరేషన్ చేయించుకుంటుంది కదా! ఆల్రెడీ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ అని. ఇక పల్లవి పాపం ఓపిక లేకపోయినా నీరసంగా అనిపించినా ఇక తప్పక మొత్తం అంతా డెకరేషన్ అంతా తనే తీసి, కార్పెట్ తీసి, తుడిచి ఇక అట్లా చేస్తూ ఉంటుందన్నమాట. ఇక అక్కడే ఇటు ప్రసాదరావు, బామ్మ, ఉషా, చంటి వీళ్ళంతా చూస్తూ ఉంటారు. కానీ హెల్ప్‌లెస్ అనమాట. ఇంక అలా చూస్తూ బాధపడుతూ ఉంటారు పల్లవిని చూసి. పల్లవి పాపం ఇల్లంతా ఊడ్చేసి ఇక మాప్ కూడా చేస్తుందనమాట. పాపం తను కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఈ లోపల చరణ్ ఏమో మెట్లు దిగి కిందకొస్తాడు. పల్లవి ఏమో ఇక ఇంత పని చేసి కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది పల్లవికి. వెంటనే చరణ్ అటువైపు తిరిగి ఇక మళ్ళీ మెట్లెక్కి పైకెళ్ళిపోతాడనమాట. అదంతా చూడలేక ఇక రూమ్‌లోకి వెళ్ళి కూర్చుంటాడు చరణ్. మరో పక్క సుమలత కూడా తన రూమ్‌లో వెయిట్ చేస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక వచ్చిన వాళ్ళంతా అంటారు కదా ఆల్రెడీ, నీ కొడుక్కి తన భార్యని ఎలా కంట్రోల్‌లో పెట్టుకోవాలనేది చేత కాలేదు గానీ, కనీసం నువ్వైనా నీ కోడల్ని ఎలా కంట్రోల్‌లో పెట్టాలనేది తెలుసుకో అని చెప్పి వచ్చిన వాళ్ళని చెప్పిన మాటలన్నీ తలుచుకుంటూ ఉంటుంది సుమలత. మరో పక్క ఇటు పల్లవి అన్ని పనులు చేసి ఇక కిచెన్‌లోకి వెళ్ళి గిన్నెలు అవన్నీ కూడా కడుగుతూ ఉంటుంది. ఇటు పక్క ఇక సుమలత దగ్గరికి వస్తుందనమాట అక్షిత. ఆంటీ, అది ఆల్మోస్ట్ పనంతా కంప్లీట్ చేయడానికి అయిపోతుంది ఆంటీ, ఫినిష్ అయిపోయింది, దాదాపు క్లీన్ చేసేసినట్టే అని చెప్పి అనగానే, అసలు అది మనిషేనా బాబు, మధ్యాహ్నం నుంచి ఇప్పుడు దాకా క్లీన్ చేస్తూనే ఉంది, క్లీన్ చేయలేదేమో అనుకున్నాను, అది నిజంగా మనిషి కాదు బాబోయ్ అని చెప్పి సుమలత అంటూ ఉంటుంది. దాని స్టామినా మామూలుది కాదు ఆంటీ, అది అనుకుంటే చేసేస్తుంది అని చెప్పి అంటుంది అక్షిత. రండి కిందకెళ్ళి చూద్దాము, అది చేసే పని మళ్ళీ రిపీట్గా చేసేలాగా, మళ్ళీ చెత్త మళ్ళీ క్లీన్ చేయించేలాగా ఏదో ఒకటి చేద్దాం రండి ఆంటీ అని చెప్పి అక్షిత సుమలతని కిందకి తీసుకొస్తుందనమాట. మరో పక్క ఇటు చరణ్ తన రూమ్లో ఉంటాడు కదా! ఇక చరణ్ రూమ్లోకి బామ్మ, ప్రసాదరావు, చంటి వీళ్ళు వెళ్తారు. రేయ్, అసలు నీకు మనిషివేనా, మానవత్వం ఉందా నీకు అని చెప్పి అంటూ ఉంటుంది బామ్మ కోపంతోని. ఏమైంది బామ్మ, ఇప్పుడు ఎందుకు అలా అంటున్నావు, దేని గురించి అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, ఇంక దేని గురించిరా, పాపం ఆ పల్లవిని చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది, మధ్యాహ్నం నుంచి ఇప్పుడు దాకా పని చేస్తూనే ఉందిరా, అసలు నీకు ఇంత కూడా పాపం అనిపించలేదా, మాకే అసలు అయ్యో అన్న ఫీలింగ్ కలుగుతుంది, నీకేం అనిపించలేదా, నిజం చెప్పు, నీ గుండె మీద చేయి వేసుకో అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటారు. ఇక ఇటు చంటి కూడా, అసలు వదిన ఏం తప్పు చేసిందన్నయ్య, తెలిసిన వాళ్ళకి బాగోలేదు అని చెప్పి చెప్పడానికి కుదరలేదని కూడా చెప్పింది కదా, అందుకే కదా వెళ్ళానని కూడా చెప్పింది, అంత రీజన్ చెప్పినా కూడా ఇంత ఇదిగా పనిష్మెంట్ ఇచ్చడం అసలు టూ మచ్గా ఉందన్నయ్య అని చెప్పి అంటూ ఉంటాడు చంటి. ఇటుపక్క పల్లవికేమో పాపం పనంతా చేసి వంగి లేచి అలా పని చేసేసరికి ఇక ఆల్రెడీ కట్టు ఉంటుంది కదా నడుముకి, కొంచెం అలా బ్లడ్ వస్తున్నట్టుగా, తనకి బాగా నొప్పి వస్తున్నట్టుగా అలా అనిపిస్తూ ఉంటుందన్నమాట పల్లవికి. కానీ అయినా తట్టుకొని పనంతా చేస్తూ ఉంటుంది. ఇక ఇటు ఆల్రెడీ సుమలత, అక్షిత కిందకు వస్తారనమాట. ఇక అక్షిత అంటుంది, ఆంటీ చూసారా ఎంత నీట్గా క్లీన్ చేసేసిందో, ఇది మామూలు కాదు, నేను వెంటనే అది చూడకుండా వెళ్ళి చెత్త మళ్ళీ హాల్లో పడేసి వస్తాను ఆంటీ అనగానే, అలాగే నేను ఇక్కడే ఉంటాను అని సుమలత అంటుంది. ఇక అక్షిత బయటికి వెళ్ళి కొంచెం చెత్త అది తీసుకొస్తుందనమాట. మళ్ళీ మెల్లగా ఎవరు చూడకుండా హాల్లో చెత్త అదంతా వేసేసి చాటుగా వచ్చి మళ్ళీ సుమలత, అక్షిత చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే పల్లవి కిచెన్లో అదంతా గిన్నెలన్నీ కడిగేసేసి హాల్లోకి, అమ్మయ్య దాదాపుగా పని అయిపోయింది అని చెప్పి హాల్లో కళ్ళు చూడగానే హాల్లో అంత చెత్తగా ఉంటుంది. ఇదేంటి, ఇప్పుడే కదా క్లీన్ చేశాను, ఇంత చెత్త ఎవరు వేశారు, ఏం చేస్తాం, మళ్ళీ ఉడవాలి అని చెప్పి మళ్ళీ చీపురు తెచ్చి ఊడుస్తూ ఉంటుంది. ఇక చూసారా ఆంటీ, దీనికి భలే తిప్పలు పెట్టాం మనం అని చెప్పి అక్షిత మెల్లగా సుమలతతో అంటూ ఉంటుంది. ఇక అక్షిత, సుమలత వస్తారనమాట పల్లవి దగ్గరికి. ఇక అప్పుడే పైనుంచి ఇటు బామ్మ, ప్రసాదరావు, చంటి, చరణ్ వీళ్ళు కూడా వస్తారనమాట. ఏంటి ఇంకా క్లీనింగ్ అవ్వలేదా, ఇంకా క్లీన్ చేస్తూనే ఉన్నావు అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత. అప్పుడు పల్లవి, అయిపోయింది అత్తయ్య, ఇదిగోండి ఇది క్లీన్ చేస్తే ఇంకేం లేదు, దాదాపు అంతా క్లీన్ అయిపోయినట్టే అని చెప్పి మీరు చెప్పినట్టుగా మొత్తం అంతా క్లీన్ చేసేసాను, ఇక ఆస్తుంది, ఇది ఊడ్చేస్తే అయిపోతుంది అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, ఆహా ఊడిస్తే అయిపోతుందా, మరి వంట ఎవరమ్మా చేసేది, మేము తినద్దా, వంట చేయవా అని చెప్పి అనగానే, వంట అత్తయ్య అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, వంట చేసే డ్యూటీ నీదే కదా, ఇంటి కోడలు నువ్వేగా అని చెప్పి అక్షిత అంటూ ఉంటుంది. పోనీ నన్ను చేయమంటారా అని చెప్పి ఉషా అంటూ ఉంటుంది. పల్లవి పరిస్థితి చూసి చాలా నీరసంగా కనిపిస్తూ ఉంటుంది పల్లవి. ఇక అప్పుడు సుమలత, ఏంటి
నేను ఆల్రెడీ చెప్పాను ఇంట్లో ఎవరు పల్లవికి హెల్ప్ చేయకూడదని. నువ్వేమో పనిదానివి, నా మాట ధిక్కరించి మరీ వంట చేయరా అని చెప్పి అడుగుతున్నావు. ఏమనుకుంటున్నావు, ఎవరి ధైర్యం చూసి అని చెప్పి సుమలత ఉషా మీద కోప్పడుతూ ఉంటే అప్పుడు పల్లవి, ఉషాని ఏం అనకండి అత్తయ్య, నేను వంట చేస్తాను, కాసేపట్లో వంట నేనే చేసి పిలుస్తాను అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు బామ్మ, ఏమే సుమలత, అసలు మనుషులేనా మీరు? అసలు ఈ పిల్ల నా మనవరాలు మధ్యాహ్నం నుంచి ఇప్పుడు దాకా రాత్రి దాకా కష్టపడుతూనే ఉంది, మళ్ళీ వంట పుట్టుగారు అసలు మీకు వంట చేసుకోవడం కూడా రాదు, ఇంత ఇదిగా కష్టపడి చేస్తుంది, మళ్ళీ ఇది వంట కూడా చేయాలా అని చెప్పి అంటూ ఉంటే ఇక చంటి కూడా, ఆయన మమ్మీ నువ్వు పనిష్మెంట్ ఇచ్చింది ఇల్లంతా క్లీన్ చేయమని, వంట చేయమని కాదు అనగానే, తన ఇంటి కోడలేగా చేస్తుందిలే అని చెప్పి అక్షిత అంటూ ఉంటే అప్పుడు చంటి, అబ్బచ్చా ఇప్పుడు గుర్తొచ్చిందా వదిన ఇంటి కోడలు అని చెప్పి, మీకు పని చేయించాలంటే ఇంటి కోడలు, మీరు పనిష్మెంట్ ఇవ్వాలంటే మీకు తను ఏమీ కాదు, ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటారు, మామూలు వాళ్ళు కాదు మీరు అని చెప్పి అంటూ ఉంటాడు చంటి. త్వరగా క్లీన్ చేయి, ఎంతసేపు, మాకు ఇంకా వంట కూడా చేసి పెట్టాలి, మేము తినాలి అని చెప్పి సుమలత అంటూ ఉంటే, మీరు మారరు, మామూలు కాదు మీరు అని చెప్పి బామ్మ తిడుతూ ఉంటుంది. ఇక నేను వంట చేసి పిలుస్తాను అత్తయ్య అని చెప్పి పల్లవి అండంతో ఇక అక్కడి నుంచి సుమలత, అక్షిత, ఇటు చరణ్ వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోతారు. ఇక అప్పుడు పల్లవి, మీరు వెళ్ళండి బామ్మగారు, నేను చూసుకుంటాను కదా, నేను వంట చేస్తాను, నాకు ఎవరి హెల్ప్ అవసరం లేదు, నేను చేస్తానని చెప్తున్నాను కదా, వెళ్ళండి అని చెప్పి అండంతో ఇక వాళ్ళు చేసేదేం లేక అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక పల్లవి అదంతా క్లీన్ చేసి ఇక కిచెన్లోకి వెళ్ళి పాపం వంట స్టార్ట్ చేస్తుంది. ఇక పాపం బ్లడ్ అది బయటకు వచ్చేస్తున్నట్టుగా ఇంత ఇదిగా స్ట్రెస్ అయిపోయింది కదా పల్లవి, ఇంకా అట్లా అనిపిస్తూ ఉంటుంది పల్లవికి. ఆయన కూడా పాపం నొప్పి ఓడ్చుకొని వంట అంతా చేసేస్తుంది అనమాట. మరోపక్క చరణ్ తన రూమ్లో ఉంటాడనమాట. రూమ్లోకి వెళ్ళి కోపంగా ఉంటాడు పల్లవి పైన. ఇటుపక్క చరణ్ పల్లవి వంట అంతా కంప్లీట్ చేసి డైనింగ్ టేబుల్ దగ్గర అన్ని సర్ది ఇక అందరూ భోజనం అయిపోగానే తినడానికి వస్తారనమాట. ఇక అత్తయ్య రండి వడ్డిస్తాను, రండి కూర్చోండి అని చెప్పి బామ్మ వాళ్ళందరినీ కూడా వస్తూ ఉంటే ఇక అప్పుడు సుమలత, అందరూ వచ్చారు చరణ్ రాలేదేంటి అని చెప్పి అనగానే ఇక అప్పుడు అక్షిత, ఇంకేం వస్తాడు అత్తయ్య, పాపం పల్లవి చేత ఇంత ఇదిగా అవమాన పాల్పడి తినడానికి వస్తారంటారా అని చెప్పి అనగానే, నేను పిలిచినా రాలేదు అని చెప్పి సుమలత అంటూ ఉంటుంది. ఏమొస్తారులేండి, నాకు తెలుసు రారు అని చెప్పి అక్షత కూడా అంటూ ఉంటుంది. అప్పుడు పల్లవి, మీరందరూ కూర్చోండి, నేను ఇప్పుడే వెళ్ళి ఆయన పిలుచుకొస్తాను అని పల్లవి అంటూ ఉంటే, ఏంటి నేను పిలిచినా అక్షిత పిలిచినా వస్తాడేమో, కానీ కొంచెం గట్టిగా రారా అని చెప్తే పిలిస్తే వస్తాడేమో, నువ్వు పిలిస్తే చచ్చిన రాడువాడు అని చెప్పి సుమలత అంటూ ఉంటుంది. అది పిలుస్తా అంటుంది కదా, వెళ్ళని అని చెప్పి బామ్మ అంటుంది. ఇక పల్లవి వెళ్తుందనమాట పిలవడానికి. ఇక వీళ్ళంతా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. ఇక అప్పుడు సుమలత, వాడు చచ్చిన రాడు, వాడు నా కొడుకు అని చెప్పి అనగానే, అసలు ఈ పల్లవికి బుద్ధి లేదు, అసలు పిచ్చిది కాకపోతే పొద్దున్నుంచి ఇంటి పని అంతా చేసింది, క్లీనింగ్ అంతా చేసింది, అసలు నువ్వు చెప్పిన పనిష్మెంట్లో వంట లేదు కదా, అయినా సరే మీకోసం వంట చేసింది, తింటే తిన్నారు లేదా లేదని చెప్పేసి అక్కడ పడేసి వెళ్ళి రెస్ట్ తీసుకోకుండా పిచ్చిది కాకపోతే ఏంటి చరణ్ని పిలవడానికి పైకి వెళ్ళింది, వదిలిపెడేయాల్సింది, అప్పుడు తెలిసేది అని చెప్పి అంటూ ఉంటుంది బామ్మ. నిజంగా వదిన పిచ్చిదే బామ్మ అని చెప్పి చంటి కూడా అంటూ ఉంటాడు. ఇటు పక్క చరణ్ గదిలోకి వెళ్తుందనమాట పల్లవి. ఏమండి అని చెప్పి అనగానే, ఏంటి ఇలా వచ్చావు అని చెప్పి చరణ్ అంటాడు. అది కింద భోజనాన్ని వడ్డించానండి, రండి, అందరూ మీకోసం వెయిట్ చేస్తున్నారు, మామి కూడా మీకోసం వెయిట్ చేస్తున్నారు, రండి అనగానే, నాకు ఆకలి లేదు, నేను తినను అని చెప్పి అంటూ ఉంటే, ఏంటండి అలా అంటారు, మీరు చెప్పినట్టుగా మీరు ఇచ్చిన పనిష్మెంట్ నేను ఫినిష్ చేశాను కదా, అంతా క్లీన్ చేశాను, వంట కూడా చేశాను, భోజనం చేయను అని మాత్రం అనకండి, నా మీద కోపం ఉంది కరెక్టే, కానీ అర్థం చేసుకోండి, రండి, మీరు రాకపోతే బాగోదు, మీకు మీరు అలా పనిష్మెంట్ ఇవ్వడం కరెక్ట్ కాదు, వచ్చి తినండి, ఆకలి మీద ఎందుకండి అలాగా అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, ఆహా నువ్వు చేసి అని చేస్తావు, మేమేమో అలగకూడదా అని చెప్పి చరణ్ అంటూ ఉంటే అప్పుడు పల్లవి, ఏమండి నీకు ఒక్కటి చెప్తాను, నిన్న నైట్ మీరే కదండి నన్ను మెచ్చుకున్నారు, మీకు అంత మంచి సర్ప్రైజ్ ఇచ్చానని, అసలు నేనైతే మీ బర్త్డే మరపురాని మెమరీగా ఉండాలని, నాకు కూడా ఉండాలని చెప్పి అంత ఇదిగా సెలబ్రేట్ చేయాలని చెప్పి నేనే కదండి సెలబ్రేషన్ స్టార్ట్ చేశాను, అలాంటి నేనే మీ బర్త్డే కేక్ కటింగ్ టైంకి నేను ఇక్కడ లేను అంటే అది అవతల ఎంత ఇంపార్టెంట్ అయితే నేను వాళ్ళని చూడడానికి హాస్పిటల్కి వెళ్తాను. అయినా నేను ఇంకొకటి ఏం ఆలోచించానంటే, నేను మీ ఎదురుగా ఉంటే వచ్చిన వాళ్ళందరూ మీ వైఫ్ ఇంతలా ఉంది అని చెప్పి అందరూ అంటూ ఉంటారు, మీకు నన్ను పరిచయం చేయడానికి మీకేమో ఇబ్బందిగా ఉంటుంది, ఇంక ఎందుకులే అని చెప్పి అనుకున్నాను, కానీ మీరేమో నేను ఉండాలని కోరుకున్నారు, అంటే అందరి ముందు మీ పరువు పోతుంది కాబట్టి, సరే ఏదైతేనే మీరు పనిష్మెంట్ ఇచ్చారు, నేను చేశాను, పడ్డాను, అయిపోయింది, భోజనం మాత్రం చేయననకండి ప్లీజ్ అండి, రండి అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. నేను రానని చెప్తున్నానా, ఎందుకు నా చేపట్టుకుంటున్నావు అని చెప్పి గట్టిగా అరుస్తాడనమాట చరణ్. ఏమండి ప్లీజ్ అండి, నా మీద కోపం వస్తే నన్ను కోప్పడండి, కావాలంటే రేపు కూడా ఈ పనిష్మెంట్ ఇవ్వండి,
నేను కావాలంటే కొట్టండి, మీరు కొట్టలేకపోతే నేనే కొట్టుకుంటాను అని చెప్పి పల్లవి తన చంప మీద తనే కొట్టుకుంటూ ఉంటుంది. ఏంటి పల్లవి ఏంటి అని చెప్పి చరణ్ అనగానే, ప్లీజ్ అండి అర్థం చేసుకోండి, అన్నం మాత్రం తినను అనకండి, నాతో రండి ప్లీజ్ అని చెప్పి చరణ్ని తీసుకొస్తూ ఉంటుందన్నమాట. మొత్తాన్ని కన్విన్స్ చేసి పల్లవి కిందకి తీసుకొస్తూ ఉంటే ఇటు సుమలత ఏమో వాడు రాడు వడ్డించుకొని తినండి అని చెప్పి సుమలత చెప్తూ ఉంటే, అదిగో అన్నయ్య వస్తున్నాడు అని చెప్పి చరణ్ చెప్తాడు. ఇక్కడ చూడంగానే పల్లవి ముందు చరణ్ ఉంటాడనమాట. ఇక మెట్లు దిగి వస్తూ ఉంటారు. ఇదేంటి వీడు కన్విన్స్ అయిపోయాడా పల్లవి మాటలకి అని చెప్పి సుమలత, అక్షిత షాకింగ్గా చూస్తూ ఉంటారు. సో ఇంతే అండి ఎపిసోడ్లో జరిగింది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.